ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ తెలుసుకుందామండి. నిన్నటి రోజున ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ మధ్యాహ్నం 2 గంటల పైన టోకెన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ మార్పును శ్రీవారి భక్తులు గమనించి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు త్వరగా క్యూ లైన్ వద్దకు వెళ్లి టోకెన్స్ అయితే తీసుకోండి. ఈ రోజు కూడా టోకెన్స్ మధ్యాహ్నం 1 గంట పైన ఎప్పుడైనా ఇవ్వచ్చు. జూలై 10వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ గురువారం అంటే జూలై 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇచ్చారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపుగా 10,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. నిన్నటి రోజు సాయంత్రం 4 గంటల లోపు 10,000 ఎస్ఎస్డి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి, అలాగే టోకెన్స్ కోటాను బట్టి ఉంటుందండి. అలాగే జూలై 10వ తేదీకి సంబంధించిన శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా జూలై 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. నిన్నటి రోజైతే సాయంత్రం 4 గంటల 30 నిమిషాల లోపు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం అయితే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ మధ్యాహ్నం 2 గంటల పైన ఇస్తున్నారు. కాబట్టి ఈ మార్పును శ్రీవారి భక్తులు గమనించి మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న ముందు రోజు టోకెన్స్ కోసం క్యూ లైన్ వద్దకు త్వరగా వెళ్ళండి. ఇప్పుడు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 70,141 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 33,821 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించారు. 4,23,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. నిన్నటి రోజుతో పోల్చుకుంటే ఈ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది కాబట్టి దర్శన సమయాలలో కూడా మార్పులుంటాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తున్నారు. అలాగే నారాయణగిరి చైర్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచిన భక్తులకు దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. అలాగే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఆధార్ కార్డ్ తీసుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఎక్కడికైనా వెళ్లి ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే అలిపిరి నడకదారిలో నడిచి వెళ్లేవారు కూడా ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లేవారు మాత్రమే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలిపిరి నడకదారి మరియు శ్రీవారి మెట్టు నడకదారి మధ్యలో ప్రస్తుతం టోకెన్ అయితే ఇవ్వడం లేదండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోని శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను కూడా చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.